సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మరొకసారి మిమ్మల్ని ఈ టీవీ పరిచర్య ద్వారా కలుసుకోవటానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతించుకుంటున్నాను. చాలామంది క్రైస్తవ సంఘాలు ఈ దినాల్లో ఈ పవిత్రమైన ఈ 40 దినాలు శిలువ ధ్యానంతో హృదయమంతటితో ప్రభువుని ప్రార్థించటంలో పశ్చాత్తాపపడి హృదయాలను తిరిగి మరొకసారి ప్రభు సన్నిధిలో కుమ్మరించుకోవడానికి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆయత్తమైనవి. మరి మంచి ప్రార్థన కూడికల్లో ఉన్నారు. చాలామంది విశ్వాసులు ప్రార్థన చేయటంలో, ఉపవాసం ఉండి మొరపెట్టడంలో నిమగ్నమై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం ప్రియులరా. ప్రార్థనకు మించినటువంటి ఆయుధం లేదు. ప్రార్థన పరిస్థితులను మార్చగలదు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో విశ్వాసకి ఆయువు పట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అలాంటి ప్రార్థన జీవితమును పాటిస్తున్నటువంటి ఈ 40 దినాలు మీరందరూ కూడా ఈ యొక్క పరిశుద్ధమైన ప్రార్థన దినముల్లో ఉంటాం. మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం వినటానికి సిద్ధంగా ఉన్నాం. చాలామంది విశ్వాసులైనటువంటి వారు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ లెంట్ దినాల్లో ఈ యొక్క పవిత్రమైనటువంటి దినాలను తీసుకుని వారిలో చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా సంఘాల్లో ప్రియులరా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి మరింత సమీపంగా వెళ్ళడం, ఈ ప్రయత్నాల్లో ఎంతోమంది నిమగ్నమై ఉండటం నేను చూస్తూ ఉన్నాను. మంచిది. ఉపవాస ప్రార్థన, మొట్టమొదటిగా మనం ఉపవాస ప్రార్థన గురించి ఆలోచిస్తే ఈనాడు ఉపవాస ప్రార్థనల గురించి చాలా ప్రసంగాలు మనం వింటున్నాం. చాలా అనుభవాలను దైవ సేవకులు పంచుకుంటున్నారు సంఘాలతో. అలాగే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్నప్పుడు పాటించవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి విధానాలు ఏమిటి అనేటటువంటి వాటి విషయమై అనేక విధాలుగా అనేక మంది దైవజనులు ఆత్మపూర్ణులై సంఘాలతో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ సహాయంతో అనేక మంది దైవజనులు ప్రసంగిస్తూ ఉన్నారు. అనేక నూతన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఏ ప్రసంగంలో కూడా ప్రియులారా, మనము అందులో నుంచి తీసుకోవలసిన అనేక ఆత్మీయ అంశములు దాగి ఉంటాయి. కనుక ఏ ప్రసంగాన్ని కూడా మనం తేలిగ్గా అంచనేయడానికి వీల్లేదు. ప్రతి ప్రసంగం అది దేవుని వాక్యముల నుంచి వచ్చేది కాబట్టి అది మన ఆత్మీయ జీవితానికి మేలు కలిగేటటువంటి ప్రసంగాలే. ఈరోజు ప్రసంగంలో ప్రియులారా, ఉపవాస కూటము, ఉపవాస ప్రార్థన అనగా అది ఒక ఆత్మీయ క్రమశిక్షణకు గుర్తు. ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏముంది? ఇదొక ఆచారం కాదు, ఇదొక భక్తిలో భాగం కాదు. కానీ ఉపవాసం యొక్క ప్రాముఖ్యత లేఖనాల్లో ఎన్నో చోట్ల మనం చూడగలం ప్రియుల. ఏమిటి ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ఆ లోతైన సత్యములు మనం ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో గ్రహించినట్లయితే, మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన ఇది ఒక ఆత్మీయ క్రమశిక్షణ, ఇదొక హంబుల్నెస్, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఆత్మీయ జీవితంలో కూడా క్రమశిక్షణ అవసరం.
ఒక విశ్వాసిగా నీవు దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్నావంటే ఆ భక్తిలో క్రమశిక్షణ కావాలి, ఆ భక్తి సరైన విధానంలో కావాలి. భక్తుడు పౌలు గారు అంటూ ఉంటారు, మీ భక్తి, మీరు మంచి భక్తి చేస్తున్నారు, దేవుడంటే గౌరవం ఉంది, భక్తిని భక్తిగానే చేస్తున్నారు, కానీ మీ భక్తి జ్ఞానానుసారముగా లేదు అన్నాడు. అవును, మనం చేసే ప్రతి భక్తిలో, ప్రతి అడుగులో అది ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందంటే జ్ఞానానుసారముగా ఉండాలి. అలాగే ఆత్మీయ క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆ ఆత్మీయ క్రమశిక్షణ కొరకే ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటంలో ఆంతర్యం ఏంటంటే ఆత్మీయముగా భక్తిలో క్రమశిక్షణ నేర్చుకోవడానికి ఉపవాస ప్రార్థన అంతగా ఉపయోగపడద్దు ఒక విశ్వాసకి, ప్రియులారా. అంత మాత్రమే కాదు, రెండవదిగా దేవుని సన్నిధిలో మనము తగ్గించుకోవటము నేర్పిస్తుంది ఉపవాస ప్రార్థన. ఉపవాసం అనగా శరీరమును ఫిజికల్గా నలగొట్టుకుని దాన్ని బలహీనపరుచుకుని, శరీరం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నదో ఆత్మ బలపడద్ది. లేఖనములు చాలా తేటగా బోధిస్తున్నాయి ప్రియులరా. శరీరమును పోషించుకున్నప్పుడు ఆత్మ బలహీనం అయిపోద్ది. ఆత్మ అది ఒక వర్కింగ్ కెపాసిటీలోకి రావాలి అంటే ఈ శరీరము క్షీణించిపోవటం కాదు, కానీ శరీరమును అదుపులో పెట్టుకొనుట దాని అర్థం ప్రియులారా. శరీరమును ఎప్పుడైతే అదుపులో పెట్టుకున్నామో ఉపవాస ప్రార్థన ద్వారా, అప్పుడు మనము దేవుని సన్నిధిలో తగ్గించుకోవటానికి అది ఒక మార్గమును సిద్ధం చేస్తుంది. అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని ప్రియులారా. అంత మాత్రమే కాదు, పశ్చాత్తాపపడడానికి కూడా ఉపవాస ప్రార్థన ఉపయోగపడుతుంది. మానవుడు పశ్చాత్తాపడాలంటే తన శరీరమును ఎలాగైతే నలగొట్టుకుంటాడో, ఆత్మను శరీరమును ఎప్పుడైతే నలగొట్టుకుంటావో నీలో నుంచి ఆ పాపము యొక్క పశ్చాత్తాపపు ఆత్మలాగా బయటకు వస్తుంది. ఉపవాసం ఉండి ఎప్పుడైతే నీ శరీరమును క్షీణించుకునే పరిస్థితి వస్తుందో అందులో నుంచి ప్రియులరా పశ్చాత్తాపపు ఆత్మ బయటకు వస్తుంది. ప్రభువా, నేను దోషినిగా నిలబడ్డాను నీ సన్నిధిలో, నా నీతి మురికి గొడ్డల వలె కనబడుతున్నాయి. అప్పటి వరకు నీతిమంతుడిగా కనబడుతున్న మనుష్యుడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాడో, ఆ ఉపవాసములో శరీరమును ఎప్పుడైతే చేసుకున్నాడో, శరీరం ఎప్పుడైతే బలహీనం అవుతుందో, ఆత్మ సిద్ధముగా ఉండి ఆత్మ బలపడుతూ ఉండి ప్రభువా నేను పాపిని అనే ఒక పశ్చాత్తాప ఆత్మ అతనిలోకి వస్తుంది. దానికి ఉపవాస ప్రార్థన చాలా అవసరం ప్రియులారా. అంత మాత్రమేనా, ఆత్మీయ ఆ క్రమశిక్షణ కొరకు దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవడానికి ఉపవాస ప్రార్థన, ఒక మనుషుడు పశ్చాత్తాపడడానికి ఉపవాస ప్రార్థన దోహదపడద్ది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క నడిపింపును వెతకటానికి ఉపవాస ప్రార్థన కావాలి. దేవుని నడిపింపు కావాలి, దేవుని యొక్క మార్గమును వెతకాలి. దేవుడు ఎలాగ నడిపిస్తాడో ఎదురు చూడాలి. నీవు నడవలసిన మార్గము నీకు బోధిస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నేను వెళ్ళే మార్గము నా దేవునికే తెలియను అంటాడు భక్తుడు. నువ్వే మార్గాన్ని కనుక వెళ్తున్నావో నీకు తెలియదు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, కానీ తుదకు అది మరణమునకు దారి తీయును అని బైబిల్ తేటగా చెబుతా ఉంది. నీ మార్గము నీ దృష్టిలో మంచిదే కావచ్చు, నీ ప్రయాణము నీ దృష్టిలో మంచిదే కావచ్చు, నీ టార్గెట్ నీ దృష్టిలో మంచిదే కావచ్చు, నీ గమ్యము నీ దృష్టిలో ఒక మంచి గమ్యం అయితే కావచ్చును, కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రయాణములో దేవుని నడిపింపు ఎంత అవసరమో. దేవుని నడిపింపు లేకుండా ఎంతమంది వారి యొక్క గమ్యస్థానము చేరకముందే త్రోవ తొలగిపోతున్నారు. అనేక మంది త్రోవ తప్పిపోయి, గొర్రెల వలె వారు త్రోవ తప్పిపోయి, దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రజలు గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు. దేవుని యొక్క నడిపింపు,
ఆయన యొక్క గైడెన్స్ వెతకటానికి ఏం ఉపయోగపడుద్దో తెలిసిన ఉపవాస ప్రార్థన ఉపయోగపడుద్ది. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ప్రియులారా, ఇదిగో ఆత్మీయ క్రమశిక్షణ, దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం, ప్రభువా నేను పాపిని దోషినని పశ్చాత్తాపడడం, దేవుని యొక్క గైడెన్స్ని నడిపింపుని వెతకటం, ఇవన్నీ కూడా ఉపవాస ప్రార్థనల ద్వారా మనకు కలిగే ప్రతిఫలాలు. అవును సహోదరుడా, ఈ దినాల్లో ప్రత్యేకించి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నీ ఉపవాసం దేనికి ఉండాలంటే ఇదిగో ఈ విషయాలను దేవుని సన్నిధిలో నడిపింపు కొరకు, దేవుని నడిపింపు కొరకు, పశ్చాత్తాపం కొరకు, ఆత్మీయ ఆ యొక్క క్రమశిక్షణ కొరకు. ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకోవడానికి ఉపవాస ప్రార్థన అవసరం. దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలి ఉదయకాల సమయంలో. ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం అంటే ఇది ఒక ఆచారము కాదని, ఉపవాసం అంటే ఇది ఒక అలవాటు కాదని, ఉపవాసం అంటే ప్రజలు చూసి ఆనందించేది కాదని, ఉపవాసం ఉండటం ఇతరులకు తెలియపరచుకోవటానికి కాదని, ఈ సత్యాన్ని ఈరోజు నువ్వు గ్రహించగలిగితే ప్రియులరా, యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసిన ఉపవాసాన్ని గురించి? యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియులరా, ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం ఎలా ఉండాలి? దేవుడు చాలా తేటగా మాట్లాడాడు. ఉపవాసం గురించి ఎన్నో ప్రసంగాలు వింటున్నాం మనం ఈ దినాల్లో. ఉపవాసం విధానాలు ఎలా ఉండాలో అనేక మంది దైవజనుల ప్రసంగాలు మనం వింటున్నాం. మంచిదే. ఈరోజు నీ వినే ప్రసంగం ప్రత్యేకత ఏంటంటే, ఉపవాసం అనగా ఏంటి? ఉపవాసం అంటే మీరు అనుకునేది కాదు, బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఉపవాసం అంటే మీరు అనుకునే ఉపవాసం కాదయా. ఉపవాసం అంటే ఇతరులు నిన్ను చూసి ఓ వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారని అనుకోవటానికి కాదు సహోదరుడా. ఉపవాసం అంటే ఇతరులకు చూపించేది కాదు, నిన్ను నీవు నీరసింపజేసుకుని నీ 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 ముఖ పరిస్థితులను ఇతరులకు చూపించేది కాదు ఉపవాసం అంటే. బైబిల్ చెప్తా ఉంది చూడండి, 6వ వచనము, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనము. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఎంత తేటగా, ఎలాంటి క్లారిటీ చేశాడు ఉపవాసాన్ని గురించి ప్రియులారా. ఉపవాసం గురించి ఎంత క్లారిటీ చేశాడు. ఏంటి క్లారిటీ చూడండి. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. కాబట్టి ప్రియులరా, ఉపవాసం అనేది ఏంటి? ఇక్కడ ఉపవాసం అనేది ఎట్లా ఉండాలంటే ప్రియులరా, ఇది ఆహారమును మానివేయటం మాత్రమే కాదు. ఉపవాసం అంటే శరీరమును కృషింపజేసుకోవటం మాత్రమే కాదు. ఉపవాసం అంటే ఏదో ఒక పూట ఆహారమును మానివేస్తే ఉపవాసం కాదది. ఉపవాసం అంటే ఏంటో తెలిసిన, ఇది హృదయాన్ని మార్చుకోవాలి. మన యొక్క మానవుని యొక్క హృదయం యొక్క విధానమును మార్చుకునేది ఉపవాసం అంటే ప్రియులారా. బైబిల్ తేటగా మాట్లాడుతుంది. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. నీ ఉండే ఉపవాసము అది దేవునికి ఇష్టమై ఉండాలి. నీ ఉపవాసం యొక్క విధానము దేవుడు చూచేటట్లుగా ఉండాలి. నీ ఉపవాసము నీ హృదయము మార్చగలిగేటట్లుగా ఉండాలి. నీ హృదయంలో ఎక్కడ పాపం అక్కడ పెట్టుకుని, నీ హృదయంలో ఇతరుల మీద ఎక్కడ ద్వేషం అక్కడ అలాగే పెట్టుకుని, నీ హృదయంలో ఎక్కడ కూడా ఇతరులకు ఉపయోగపడే పరిస్థితి లేకుండా ఆ పాత స్థితిని హృదయంలో దాచుకుని ఉపవాసం ఉన్నానంటే ప్రయోజనము లేదు సహోదరి సహోదరుడా.
నీ ఆహారం ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ప్రియులరా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో నీ పొరుగు వానిని ప్రేమించే తత్వం రావాలి. నా సహోదరిని అవసరతల గురించి నేను ప్రార్థన చేయాలనే మనసు రావాలి. చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, కానీ నేను గ్రహిస్తున్న విషయం ఏంటో తెలిసిన ప్రియా దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో కూడా వారి మట్టికే ప్రార్థన చేసుకోవటం, వారి కుటుంబం కొరకే ప్రార్థన చేసుకోవటం, వారి బిడ్డల కొరకే ప్రార్థన చేసుకోవటం, అది కాదు దేవుడు కోరే ఉపవాసం. నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటంటే, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వటము, అనగా ఇతరుల కొరకు ఒక కన్సెంట్ కలిగి ఉండటము, నీ పొరుగువాని అవసరతల కొరకు ఒక నీ హృదయంలో ఒక వాంఛ, దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థించాలనే ఒక ఆరాటము. అదే నిజమైన ఉపవాసం దేవుని సన్నిధిలో. ప్రియులారా, నిజమైన ఉపవాసం అంటే అదే. ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ పొరుగువాని కొరకు ప్రార్థన, విజ్ఞాపన. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ప్రార్థించడం అనగా ఒక పర్పస్ ప్రకారం నీ కుటుంబం కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ ఆస్తిపాస్తుల కొరకు, నీ ఆశీర్వాదం కొరకు ప్రార్థనే తప్ప, విజ్ఞాపన అనగా ఇతరుల కొరకు చేసే ప్రార్థన, ఇతరుల యొక్క అవసరతల కొరకు చేసే ప్రార్థన. ఒకవేళ నీవు ఈ 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని ఉన్నట్లయితే, ఇప్పటికే సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము సూటిగా నీతో మాట్లాడుతూ ఉంది. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఇతరుల అవసరతలను తీర్చగలిగినటువంటి ప్రార్థన, ఇతరుల అవసరతల కొరకు దేవుని అడిగేటటువంటి ప్రార్థన. ప్రభువా, నా సహోదరిని గృహములో ఉన్నటువంటి అవసరతను తీర్చుము, నా సహోదరిని ఆ యొక్క బిడ్డల కొరకు ఈ అవసరత తీర్చండి, నా సహోదరుని యొక్క ఆత్మీయ స్థితి కొరకై ప్రార్థన, ఇతరుల కొరకు, మారు మనసు కొరకు ప్రార్థన, అనేక మందిని దేవుని తెలుసుకునేటట్టుగా ప్రార్థన, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన, మన ఇరుగు పొరుగు వారు, రక్త సంబంధులు, మారు మనసు కొరకు ప్రార్థన. ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసము. సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి ఉపవాసం ఉంటున్నావో నాకు తెలియదు. నీ ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటో నాకు ఈ ఉదయకాల సమయంలో తెలియదు. ఏ ఉద్దేశంతో ఉపవాసం ఉండాలని నీవు దేవుని సన్నిధిలో ప్రారంభించావో నాకు తెలియదు. మంచిదే, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే నిర్ణయం తీసుకోవటం మంచిదే. దాన్ని ఎన్నడూ ఎవరూ కాదనలేరు. దేవుడు కోరుతున్నాడు కూడా. నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ప్రభువే అడిగాడు. ప్రభువే కొన్నిసార్లు శిష్యులకు బోధించాడు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్ప ఇలాంటివి వదిలిపోట అసాధ్యం అన్నాడు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉన్నది. నీ ఉపవాసం ఎలా ఉన్నది? దేని కొరకు ఉపవాస ప్రార్థనలో నీవు ప్రయాసపడుతున్నావు? ప్రభు అంటున్నాడు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ప్రియులరా, హృదయాన్ని మార్చుకోగలిగిన ఉపవాస ప్రార్థన, హృదయంలో ఒక మార్పు రావాలి. ప్రాచీన స్వభావం తీసివేసి నూతనమైన హృదయము, ప్రభువా నూతన హృదయము నాకు ఇమ్ము. ఈ ఉపవాస కూటాల్లో నూతన హృదయము నాకు దయచేయి. ఈ ఉపవాస కూటాల్లో ఇతరులను ప్రేమించే మనసు నాకు దయచేయి. ఈ ఉపవాస కూటాల్లో ఇతరుల కొరకు కన్నీరు గార్చే ప్రార్థన ఆత్మను, విజ్ఞాపన ఆత్మను నాకు దయచేయి. ఈ మేరకు నీవు ప్రార్థించగలవా సహోదరుడా, సహోదరి? ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ప్రభు ఎంత తేటగా మాట్లాడాడు యెషయా ప్రవక్త ద్వారా. ప్రియులరా, యోవేలు ప్రవక్త ఒక చోట ఉపవాసం గురించినటువంటి అమూల్యమైన మాటలు మాట్లాడాడు. మనందరికి తెలిసిన వాక్యమే. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. ప్రియులరా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము
12వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులరా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము చూద్దాం. ఇప్పుడైనను ఉపవాసముండి చూడండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం అండి. బైబిల్ ఎంత తేటగా మాట్లాడుతూ ఉంది. యోవేలు ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీయులతో. ఇప్పుడైనను, నేడైనను, ఇంకా సమయం ఉంది. స్టిల్ దెర్ ఈస్ టైమ్, స్టిల్ దెర్ ఈస్ ఎ ఛాన్స్. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. మన దేవుడు రెండవసారి అవకాశం ఇచ్చే దేవుడు. ఎన్ని అవకాశాలు పోగొట్టుకున్నావో నాకు తెలియదు సహోదరుడా. అమ్మా, ఎన్ని అవకాశాలు పోగొట్టుకున్నావు. ప్రభు ఎన్నిసార్లు నిన్ను పిలిస్తే, ఎన్నిసార్లు నీ వైపు చేతులు చాపి అడిగితే, ఎన్నిసార్లు దేవుని సేవకుల ద్వారా నీ గృహాన్ని నీ యొక్క ఆ యొక్క డోర్ని తట్టితే నీవు పెడచెవిని పెట్టావో ప్రభు దుఃఖపడ్డాడు. అనేకసార్లు ప్రభు దుఃఖపడ్డాడు. అనేకసార్లు నీ గృహానికి వచ్చి నీ తలుపు తడితే, నీవు తలుపు తీగిపోతే చాలాసార్లు ప్రభు దుఃఖపడి తిరిగి వెళ్ళిపోయాడు. యోవేలు ప్రవక్త ద్వారా ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనను. ఒకవేళ జరిగింది ఏదో జరిగిపోయింది. చాలా సంవత్సరాలు వృధాగా గడిపేసి ఉంటావు. దేవుడు లేకుండా గడిపేసి ఉంటావేమో. దేవుని ప్రసన్నత చూడకుండా గడిపేసి ఉంటావేమో. పాప క్షమాపణ లేకుండా, మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం అనేది తెలియకుండా ఇప్పటి వరకు బ్రతికేవేమో నాకు తెలియదు. ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో ఉపవాసం యొక్క ప్రాముఖ్యత, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సినటువంటి ప్రాముఖ్యత. ఉపవాసంలో ఏం చేయమన్నాడు చూడండి. కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. పిలుస్తున్నాడు దేవుడు, తిరిగి నా యొద్దకు రండి. కమాన్, ప్లీజ్ కమ్, రండి నా యొద్దకు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా, ఎందుకు ఇంకా ప్రయాసపడుతున్నావు? ఎందుకు ఇంకా దుష్టత్వంలో బ్రతుకుతున్నావు? ఎందుకు ఇంకా కన్నీరు, ఆ ఎవరో తొడవలేని కన్నీరు ఎందుకు కారుస్తున్నావు నువ్వు? ఇంకా చాలామంది వారి జీవితములు కన్నీరు మున్నీరైపోయి, ఏమి ధైర్యం లేక, ధైర్యం కోల్పోయి, నిరీక్షణ కోల్పోయి, బ్రతుకుతామనే నమ్మకం కూడా పోయి జీవచ్ఛవములుగా బ్రతికే కుటుంబాలు. ఎందుకు ఇంకా కన్నీరు నీకు? ప్రభు అంటున్నాడు, రండి, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ప్రభు పిలుస్తున్నాడమ్మా. ప్రభు పిలిస్తే ఒక ఆశీర్వాదం దాచి ఉంచుతాడు నీ కొరకు. ప్రభు పిలిచినప్పుడు నీవు రాగలిగితే ఆశీర్వాదములు ఏవో దాచి ఉంచాడు దేవుడు నీకు. ఎలా రావాలో తెలిసిన? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి. ఈ ఉపవాస దినాల్లో నీవు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఉపవాసం ఉండటం కాదు, ఉపవాసం ఉండి చేయవలసింది ఏంటంటే కన్నీటి ప్రార్థన, దుఃఖంతో కూడిన ప్రార్థన. చాలామంది ఉపవాసం ఉంటారు కానీ ప్రియులరా ప్రార్థన చేయరు. ఉపవాసం ఉండి ప్రార్థనకు సమయం లేదు. ఉపవాసంలో ప్రార్థన లేకపోతే ఆ ఉపవాసం యొక్క ప్రాధాన్యత ఏముంది? ఉపవాసం యొక్క పర్పస్ ఏముంది? ఉపవాసం ఉండి పైకి వెళ్ళి పేపర్ చూసుకుంటూ కూర్చోవటమేనా? ఉపవాసం ఉండి బాగా ద్రవ పదార్థాలు టిఫిన్లు ఆరగించి టీవీ ముందు కూర్చుని లోకాభిరామణ వింటానికా ఉపవాసం? అది కాదు సహోదరుడా. ఉపవాసం అంటే ఏంటంటే కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా ప్రభు దగ్గరికి రావటమే ఉపవాసం అంటే. యోవేలు ప్రవక్త చాలా చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఉపవాసం అనేది దేని కొరకు తెలిసిన? మరలా దేవుని సన్నిధికి రావటం. దూరం అయిపోతున్నా
దేవునికి దూరం అయిపోతున్నా నీ ఆత్మను, నీ శరీరమును, నీ జీవితమును తిరిగి మరలా దేవుని సన్నిధిలోనికి నడిపించుకోవటానికే ఉపవాసం ఉపయోగపడాలి. ఉపవాసం అనగా శరీరమును నల్లగొట్టుకోవాలి. ఉపవాసం అనగా పశ్చాత్తాపము. ఉపవాసం అనగా దేవుని సన్నిధిలో క్రమశిక్షణ. ఉపవాసం అనగా ప్రియులరా దేవుని యొక్క ఆ గైడెన్స్ని, నడిపింపుని వెతకటం. ప్రభువా ఎలాగ నడవాలి, నేను ఏ మార్గము కూడా వెళ్ళాలి, నేను వెళ్ళే మార్గము నాకు బోధించు. తన యందు భయభక్తులు గల వారికి వారు నడవలసిన త్రోవను వారికి బోధిస్తాడు దేవుడు. దేవుని వాక్యం ప్రియులారది. నీవెలా నడవాలో దేవుని యొక్క నడిపింపు నీకు బోధిస్తుంది. యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు దేవుడు, ఇదిగో ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఒక శబ్దము నా వెనక నుండి వచ్చిందన్నాడు యెషయా ప్రవక్త. నేను నడవలసిన మార్గం ఏంటి నీకు తెలియదు. ప్రభు అంటున్నాడు, ఇదిగో మనఃపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి. ఎలాగంటే ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసి. ఇదే యెహోవా వాక్కు. యోవేలు ప్రవక్త అంటున్నాడు 13వ వచనం చూస్తే, మీ దేవుడైన యెహోవా. ఎందుకంటే వాట్ ఇస్ ద రీజన్? ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు కన్నీరు కార్చాలి? ఎందుకు దుఃఖించి మనఃపూర్వకంగా రావాలి? ఎందుకంటే మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు కలవాడును. ఎన్ని గొప్ప లక్షణాలు! పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ప్రభువా, క్రైస్తవ సంఘాలు ఉపవాస ప్రార్థనలో, లెంట్ దినాల్లో ప్రభువా సిలువ ధ్యానం చేసుకున్న దినాల్లో ఉన్నారు. చాలామందిని బిడ్డలైన వారు ప్రభువా ఉపవాస దినములు ప్రకటించుకున్నారు. తండ్రి, దాదాపుగా 40 దినాలు లేక 30 దినాలు లేక 15 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుని నీ సన్నిధిలో వారు ఆయత్తమై ఇప్పటికే ప్రార్థనలు ప్రభువా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. వారందరిని మీరు చూచుచున్న దేవుడవు ప్రభువా. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన ఆత్మను వారి మీద కుమ్మరించండి. విజ్ఞాపన ఆత్మను వారి మీదకి తీసుకురండి. ప్రార్థించేటటువంటి స్త్రీ పురుషులను లేవనెత్తండి. మా దేశము కొరకు, మా భారతదేశము కొరకు ప్రార్థించే బిడ్డలను, ప్రార్థించే విశ్వాసులను లేవనెత్తండి ప్రభువా. 100ల కొలది, 1000ల కొలది, లక్షల కొలది మనుషులు, కోటాను కోట్ల మంది మనుషులు తండోపతండాలుగా నీ మందిరానికి రావాలి ప్రభువా. నీ వాక్యం వినాలి ప్రభువా. నీ సిలువను గుర్తెరగాలి ప్రభువా. నీ సిలువ యొక్క ఆ ప్రతిఫలములు పొందాలి వీళ్ళు. అలాంటి ప్రార్థన మా బిడ్డలకు దయచేయండి. అనేక సంఘాలు ఈ వాక్యం ఎక్కడెక్కడ వింటున్నారో, ఏ ప్రాంతాల్లో వారు వింటున్నారో ప్రభువా, వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మా బిడ్డలు చేసే ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన నీ సన్నిధిలోనికి చేరేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. బిడ్డలు బలపరచండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి. వారి కుటుంబాలను ఆదరించండి. వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి పనులు, వారి వ్యాపారములు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో వారు ప్రత్యేకముగా దీవించి నడిపించి కృప చూపించమని, ఈ విన్న వాక్యమునకు ముద్ర వేసి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తూ ఉన్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయముగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో
నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262, 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.